హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో పొట్లపాదులో చాలామందికి యాక్చువల్గా నాకు కూడా జరిగింది. పిందెలు అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎండిపోతూ రాలిపోతూ ఉంటుంది. ఆ పిందెలు నిలబడాలి, కాయ అనేది తయారవ్వాలంటే ఏం చేస్తే మనకు తెలిసిన విధానంలో చేసే పద్ధతి ద్వారా కాయ పడాలంటే ఏం చేయాలో చూపిస్తాను మీకు ఈరోజు. ఏం లేదంటే పాలినేషను, మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి కదా, వాటితో మనకి ఈరోజు పాలినేషన్ చేస్తే పిందెలు అనేది పొడుగ్గా అవుతాయండి, ఎండిపోకుండా. పొట్ల చెట్టు నుంచి పూలు మార్నింగ్ టైంలోనే పూస్తాయండి. నేను తీసుకున్నది మేల్ ఫ్లేవరు, ఆ పిందెతో పాటు వచ్చిన పువ్వు ఫీమేల్ ఫ్లేవర్ అండి. ఇలా రబ్ చేస్తే చాలు, పిందె అనేది కంటిన్యూ అయిపోతుంది, పాలినేషన్ అనేది జరిగేసి. సీడ్స్ కలెక్ట్ చేయడం అండి. ఇలా పండిపోయిన కాయ నుంచి చెట్టుకు వదిలేయండి మంచి కాయని. ఫస్ట్లో 1-2 కాయలు అప్పుడే హెల్తీగా వెయిట్గా మంచిగా వస్తాయి. ఆ కాయలు అలా చెట్టుకు వదిలేస్తే పూర్తిగా పండిపోయిన తర్వాత కోసేసి ఇలా తీస్తే ఇప్పుడు వచ్చిన విత్తనాలు ఎండలో ఒక వారం 10 రోజుల వరకు ఎండబెట్టేసి స్టోర్ చేసుకుంటే మనకు నెక్స్ట్ ఇయర్కి అనేది యూజ్ అవుతాయండి. చూడండి, పొట్ట గింజలు అనేది రోహిణి కార్తె రోజు పెట్టాలండి. జర్మినేషన్ బాగుంటుంది. 11 రోజులకు పొట్ట విత్తనం మొలకెత్తుతుంది. థ్యాంక్ యూ.